మా బర్రె దూడని 2 రోజులకు ఒకసారి పాలు చిక్కించుకుంటుంది. పొద్దుడు పూట నైట్ నేనేం చేస్తున్నా అంటే, రోజు వర్షం వస్తుంది కదా ఈ మధ్య అని చెప్పి దగ్గర కట్టేస్తున్నా. ఇగో ఇట్లా దీనికేమో దూడని కట్టేస్తున్నా, ఆన్నేమో బర్రెని కట్టేస్తున్నా. అక్కడ బర్రెని కట్టేస్తున్నా, ఇక్కడ దూడని కట్టేస్తున్నా. ఈ కట్టేసరికల్లా ఏమవుతుంది, మంచిగా చీకించుకుంటుంది. నైట్ ఏం చేసిన అంటే, నేను ఇట్లా చీకించుకుంటుందని ఇగో ఈ విధంగా ప్రయోగం చేసి కూడా పెట్టింది. నేను ఇగో ఇవి కన్నాలు పెద్దగా ఉన్నాయని ఈ విధంగా ప్రయోగం చేసి కూడా పెడితే ఒక్కరోజు నమ్మిచ్చింది. నిన్న చీకించుకోలేదు. మళ్ళీ ఏం చేసింది, నిన్న చీకించుకోలేదు బాగానే. అయితే నిన్న జిగించుకోలేదు కదా, బాగానే చిక్కం పెడితే మంచిగానే పాలు జిగించుకోకుండా ఉంది కదా అని చెప్పి ఈరోజు కూడా ఏం చేసిన, నా పిచ్చి కాకపోతే నిన్న జిక్కించుకోలేదని ఈరోజు అట్నే కట్టేసిన. నైట్ అట్నే కట్టేసేసరికల్లా శుభ్రంగా జీకించుకుంది. పొద్దున వచ్చి ఇప్పుడు 9 అయింది కదా, పొద్దున్న 5:30కు వచ్చి పాలు తీద్దామని దూడని వదిలితే అప్పటికే రొమ్ములలో షేపుకొని ఉన్నాయి పాలు తీద్దామని చెప్పి నేను దూడని వదిలేస్తే దూడని జీకనిస్తలేదు, నన్ను రొమ్ము పట్టుకొని ఇస్తలేదు, పాలు ఇస్తలేదు. మరి ఇంత పనికి వస్తుంది, ఇట్లా చేస్తుంది. దీన్ని ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. 2 రోజులకు ఒకసారి పాలు వేయడం ఎగనొక్కుతుంది. దాంతో దూడతో దిగించుకొని ఇప్పుడు ఇది తాగితే పూర్తిగా తాగింది కాదు, ఇది రొమ్ము పట్టుకొని వదిలేయగానే దానికి రొమ్ములు చేపుకున్నాయి, దీనికేమో పాలు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు చూడు నా గుడ్డలు నవ్వులుతుంది. దాని ఒక్కలు చూడండి. ఎట్లా చూస్తుంది, అది ఇస్తుంది, నువ్వు జీకుతావు. అవి చూడండి, అది ఎట్లా చేస్తుంది. అట్లా ఉంది మా బర్రెతో కథ. మంచిగా బిడ్డ నేనకు ముందు చెప్పినట్టు విన్నది. అది తెలుసా, అసలు ఈడైతే కొంచెం కూడా గలీజ్ చేసుకునేది కాదు. ఈ ఏరియా ఉంది కదా, ఇదంతా కూడా కొంచెం కూడా గలీజ్ చేసుకునేది కాదు. పెండ వేయాలన్నా, అది ఉచ్చబోయాలన్నా ఊతల పోయి, అవతల ఉంది కదా ఆ చెట్టు అవతలకు పోయి పోసేది. ఇది పిల్ల పుట్టిన కాంచి రోత చేసుకుంటుంది, చెప్పిన మాట వింటలేదు అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. 2 రోజులకు ఒకసారి ఎగనొక్కుతుంది. ఖాతాలో ఏమో ఎట్లా